ఆయన లక్షల గణపయ్య. ఒళ్లంతా ముత్యాలు, బంగారు తాపడంతో విలాసంగా కొలువు తీరాడు. భాగ్యనగరంలో భక్తులను ఆకట్టుకుంటున్న ఆ ముత్యాల గణపతికి ఎన్నో విశేషాలున్నాయి. మీరు చూస్తున్న పార్వతీపుత్రుడు హైదరాబాద్లో ముత్యాల గణనాథుడు. గోషామహల్లో విలాసంగా కొలువు తీరాడు. ఎంతో మెరిసిపోతున్నాడు. విశ్వరూపం చూడండి. శరణం గణేశ స్వామి గణేశ సర్వసిద్ధిప్రద స్వామి గణేశ. శరణం గణేశ స్వామి గణేశ సర్వసిద్ధిప్రద స్వామి గణేశ. శరణం గణేశ స్వామి గణేశ సర్వసిద్ధిప్రద. సాదాసీదా వినాయకుడు కాదు, కాస్ట్లీ గణపయ్య. ఒళ్లంతా ముత్యాలు పొదిగాయి. కెంపులు, వజ్రాలు జన్మ ధన్యం చేసుకున్నాయి. పార్వతీతనయా శరణం గణేశ పరమేశ్వర సుత శరణం గణేశ. శరణం గణేశ స్వామి గణేశ సర్వసిద్ధిప్రద స్వామి గణేశ. స్వామి అలంకారులుగా పావనమయ్యాయి. విగ్రహం తయారీకి 700 అమెరికన్ డైమండ్స్ ఉపయోగించారు. ఇంతేకాదు 42 తులాల బంగారంతో పూత పూశారు. 41,000 ముత్యాలు, 80 సిల్వర్, 30 గోల్డ్ కాయిన్స్ అవసరమయ్యాయి. విఘ్ననాశక శరణం గణేశ వికటనామక శరణం గణేశ. విగ్రహం రూపొందించడానికి 12.5 లక్షలు వెచ్చించారట. ఇందుకే కాబోలు ఇంత టీవీతో ఉన్నాడు. గజవదన శరణం గణేశ హిమనగ సదన. ఎకో ఫ్రెండ్లీ ఉద్యమ స్ఫూర్తితో అచ్చంగా బాలలే రూపొందించారు. విగ్రహ విశేషాలను రూపశిల్పుల్లో ఒకరైన దేవాశిష్ వివరిస్తున్నాడు. మేము గణేష్ ని 30 days తయారు చేసాము. టోటల్ కాస్ట్ 12.5 lakhs. ముత్యాల గణనాథుడు ఎంత సొగసుగాడో చూడండి. చేతిలో లడ్డు తయారీకి కూడా డైమండ్స్ నే వాడారు. ఒళ్లంతా ఆభరణాలే. నమః ఓం శ్రీ విఘ్నరాజాయ నమః. దీని ప్రతిసారి వెరైటీగా చేస్తుంటారు. ఈసారి వెండి, బంగారము, వజ్రాలతో తయారు చేశారు. ఇప్పుడు గోల్డ్ రేటు కూడా చాలా పెరిగిపోయింది. అయినా కూడా దాన్ని బట్టి కూడా పిల్లలు మంచిగా తయారు చేశారు. దాన్ని దర్శించి మేము దర్శించడానికి వచ్చాము. ముత్యాల గణపతి కళ్లల్లో కాస్త కాఠిన్యం కనిపిస్తున్నా వదనం ప్రసన్నంగానే ఉంది. 5 బాలలు నెల రోజులు కష్టపడితే గోషామహల్ గణపయ్య విగ్రహం మన కళ్ల ముందు నిలిచింది. స్వామి